వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రీడా రంగంలో ఓ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హబ్గా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలైతే చేపట్టాలని భావిస్తున్నారో క్రీడా రంగానికి సంబంధించినటువంటి అన్ని వివరాలను మాండవీయకు అందజేశారు. ప్రధానంగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉన్నందున జల క్రీడల హబ్గా అమరావతి ప్రాంతాన్ని మార్చాలని చెప్పేసి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలన్నీ మాండవీయ వద్ద అందజేశారు. అలాగే బ్యాడ్మింటన్ రంగంలో కూడా అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేసేందుకు ఒక ప్రత్యేక హబ్ను రూపొందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అదేవిధంగా చాలా రంగాల్లో అంటే ఒక బ్యాడ్మింటన్ హబ్గా మార్చాలని ఇంతకు ముందే భావించారు. అంటే 2024 నుంచి 29 వరకు ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళిక మొత్తాన్ని కేంద్ర క్రీడల శాఖ యువజన సర్వీసుల శాఖ మంత్రి మాండవీయ వద్ద ఉంచారు. ఇందుకు కావలసిన నిధులను అందించాల్సిందిగా ప్రత్యేకంగా కోరారు. తిరుపతిలో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము 2018లో ఒక ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టింది. ఖేలో ఇండియా అనే ఒక ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టింది. ఈ ఖేలో ఇండియా పథకం ద్వారా దేశంలో అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అయితే ఈ అంతర్జాతీయ క్రీడాకారుల తయారీ కేంద్రంగా తిరుపతిని ఎంపిక చేశాం. అందుకు కావాల్సినటువంటి కేంద్ర శిక్షణ సంస్థను తిరుపతిలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి మాండవీయను కోరాడు. అట్లాగనే ప్రధానంగా విజయవాడలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, ఈ స్టేడియానికి ఒక 27 కోట్లు అవసరమవుతాయి అభివృద్ధి చేయడానికి. ఆ నిధులు కావాలని చెప్పేసి కోరాడు. అదేవిధంగా గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంకు దానిని కూడా అభివృద్ధి చేయడానికి ఒక 170 కోట్లు అవసరమవుతాయి. ఆ నిధులు కూడా విడుదల చేయాలని కోరాడు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తము క్రీడల అభివృద్ధి కోసము 341 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఇవన్నీ కూడాను దాదాపు కేంద్ర ప్రాజెక్టుల పరిధిలోకి తీసుకొని నిధులు విడుదల చేయాలని చెప్పేసి కోరాడు. జల క్రీడల హబ్గా కృష్ణానదిని ఎంపిక చేసుకుంటే కృష్ణా నదిలో ఈ జల క్రీడల హబ్ అంటే ఏంటంటే ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలోనే శిక్షణా కార్యక్రమాలు, నీటిపై శిక్షణా కార్యక్రమాలు, రకరకాల శిక్షణా కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా జల క్రీడల హబ్గా అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, ఇందుకు కావాల్సిన నిధులు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆయన కేంద్ర మంత్రిని కోరాడు. అట్లాగనే రాష్ట్రంలో ఈ ఎకో సిస్టము ద్వారా క్రీడలను అభివృద్ధి చేయడానికి మంచి యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ యూనివర్సిటీలలో ఏర్పాటు చేస్తాం, దానికి కూడా కొంత నిధులు కావాలని చెప్పేసి కోరాడు. అంటే రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తిరుపతి ఈ నగరాల్లో ప్రధానంగా క్రీడలను అభివృద్ధి చేసుకోవడం కోసం కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ సౌకర్యాలను మెరుగుపరుచుకునేందుకు క్రీడల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని మాండవీయను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కోరాడు. కృష్ణా నదీ తీరంలో ఈ వాటర్ స్పోర్ట్స్ శిక్షణ కేంద్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరాడు. మంచి మనసుతో మాండవీయ అనుకూలమైన వాతావరణాన్ని చూపించాడు. ఖచ్చితంగా మనకు స్పోర్ట్స్ అథారిటీ నుంచి కేంద్ర ప్రభుత్వం మంచిగా నిధులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో క్రీడల అభివృద్ధికి తోడ్పడుతుందని భావిద్దాం.